ఇంత డిలే అవడానికి కారణం మెయిన్గా ఎవరు అనుకుంటున్నారు? మీ టీడీపీ చెప్తున్నట్టుగా 72% ఆ టైంలో పూర్తయిందా? మిగిలిన 5 ఏళ్లలో 28% పూర్తి చేయలేదు అనే మాటని మీరు ఎలా తీసుకుంటారు? అది కరెక్టేనా? మీ వ్యూ ఏంటి దాని మీద, ఆ పాయింట్ మీద? వెంకట గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారు, అలాగే టీడీపీ నాయకులు సూర్యనారాయణ గారు, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు, అలాగే శుభరాత్రి. ఈరోజు ప్రధానంగా ఈ అంశం మీద ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర ప్రజలకి తలమానికమైనటువంటి ప్రాజెక్టు. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇందిరా సాగర్ పేరుతోటి ఆ రోజు మరి అంజయ్ గారు శంకుస్థాపన చేయటం, తర్వాత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ఈ ప్రాజెక్ట్ ని భూమి పూజ చేసి ప్రారంభించడం, నిధులు కేటాయించడం, ఇదంతా మనందరికీ తెలుసు. అయితే 2018-19 ప్రాంతంలో కూడా ఆ రోజు ఈ ప్రభుత్వమైన అప్పుడున్నటువంటి అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావడం కోసం మరి ఏ విధంగా మేము ప్రయత్నం చేసామో మీకు తెలియదు కాదు. ఎందుకంటే ఆ రోజు మా పిసిసి అధ్యక్షుడుగా రఘువీరారెడ్డి గారు, అలాగే కేవీపీ రామచంద్రరావు గారు ఆ రోజు రాజ్యసభ సభ్యులుగా కేంద్రానికి అనేక పర్యాయాలు దీని మీద రిప్రజెంట్ చేస్తూ పార్లమెంట్ లో మాట్లాడి నిధులు కేంద్రానికి సత్వరమే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి పదే పదే డిమాండ్ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాము. అలాగే అక్కడ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలను కదిలించడం కోసం రఘువీరారెడ్డి గారి సారథ్యంలో, కేవీపీ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున చలో పోలవరం పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. నేను కూడా ఆ రోజు ఒక వారం రోజుల పాటు ఆ పాదయాత్రలో పాల్గొన్నా. నేను కూడా ఆ ప్రాజెక్ట్ ని సందర్శించా ఫిజికల్ గా. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో చూసినట్లయితే ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణ దశ ఎక్కడుందంటే ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో పునాదుల స్థాయిలోనే ఉన్నటువంటి పరిస్థితి స్వయంగా కల్లారా. సైదా గారు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. ఎవరి హయాంలో, మీ ప్రభుత్వ హయాంలోనా, వైసీ ప్రభుత్వ హయాంలోనా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువ పనులు జరిగాయి? ఏ ప్రభుత్వ హయాంలో ఎక్కువ పనులు జరిగాయి పోలవరం సంబంధించి? స్ట్రైట్ గా హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. ఒకటండి, ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పరిస్థితి ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్. దానికి నిధులు తర్వాత ఈ సమకూర్చాల్సింది, ప్లానింగ్ చేయాల్సినంత కూడా కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ మరి ఆ పని చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు నిధులు సమకూర్చి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కావాలని ప్రాజెక్టు మా పరిధిలోకి ఇవ్వండి, మేము పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది. అలా చేయడం వల్ల పనులు జరగలేదా? అలా ఆ నిర్ణయం వల్ల పనులు జరగలేదా? జరిగినాయి. మేమేం చెప్తున్నామంటే ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి ఎంతో కొంత జరిగింది. అయితే అనుకున్న స్థాయిలో ఎప్పుడైతే ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలో ఆ టైం బాండ్ ప్రకారం కార్యక్రమాలు జరగలేదు. దీంట్లో అందరి పాత్ర ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు కూడా దీనికి సంబంధించి బిల్స్ పంపించడంలో, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ పంపించడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఇందాక పెద్దల కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కాసుల ప్రాజెక్టుగా, కమిషన్ ప్రాజెక్టుగా ఎలా మారిందో అలాగే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని కూడా, ఈ పోలవరం ప్రాజెక్ట్ ని కూడా వైసీపీ ప్రభుత్వం దీని ఒక ఏటీఎం లాగా వాడుకుంది. ఇష్టానుసారంగా మరి యొక్క ఈ పనులకు సంబంధించినటువంటి కేటాయింపులను పెంచుకుంటూ ప్రతి సంవత్సరం మరి కేటాయింపులని, బడ్జెట్ ని పెంచుకుంటూ ఇష్టానుసారంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా నిర్వాసితులు మరి లబోదిబోం అంటా ఉన్నారు. భూములు ఇచ్చినటువంటి రైతులు, ఆ ప్రాంత దళిత గిరిజనుల రైతులు అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళ విషయం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా మరి 5 సంవత్సరాల పరిపాలన చేశాడో చాలా స్పష్టంగా గోచరిస్తా ఉంది. మరి డయాఫ్రామ్ వాళ్ళు మరి చూసాం, వరదలకు కొట్టకపోయింది, దానికి స్పందన లేదు. అలాగే కాఫర్ డ్యామ్ కుంగిపోయి దాని గురించి పట్టించుకుంటే నాదులు లేడు. ఏం జరుగుతూ ఉంది అక్కడ?
మీ ఇష్టానుసారంగా ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం మారిన వాళ్ళు ఆ కాంట్రాక్ట్ రద్దు చేయడం, ఆ ఏజెన్సీని రద్దు చేయడం, మీకు కమిషన్లు ఇచ్చేవాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోవడం. ఇంకొకటి, అధికారులు కూడా మార్చారు. ఎందుకంటే ఈ దౌర్భాగ్యం, మీరు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి అధికారంలోకి వచ్చారా? ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కోసం అధికారంలోకి వచ్చారా? లేకపోతే మీ జేబులు నింపుకోవడానికి, మీ కాసులు కక్కుర్తితోటి ఈ రాష్ట్రాన్ని దివాళీ తీర్చడానికి మీరు అధికారంలోకి వచ్చారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కానీ, మొన్నటి వరకు అధికారం నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఉందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్న వెంకట్ గారు. నిజంగా ఇంత పెద్ద మంచి ప్రాజెక్ట్ ఇది చాలా మన దేశానికి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది. ఇందిరా సాగర్ పేరుతో నిర్మించుతున్నటువంటి సాగర్ ప్రాజెక్ట్ ని త్వరితగతంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ వరదలు వస్తాయి, మళ్ళీ